హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓషిని బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ టుడే వీడియో ఏంటంటే మేము మామిడికాయలు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట పంపనూరుకి. సో అక్కడ ఏంటంటే స్వీట్ చాలా బాగుంటాయి. అంటే కొన్ని ఇయర్స్ నుంచి మేము అక్కడే తీసుకుంటాం అనమాట. టౌన్లో కూడా తీసుకోవచ్చు, కాకపోతే మేము చాలా ఇయర్స్ నుంచి అక్కడ తీసుకుంటున్నాం కాబట్టి స్వీట్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి సీజన్ అయిపోయేలోపు ఎట్లయినా తినేసేయాలి, ఎట్లయినా టేస్ట్ చేద్దామని. సో ఈరోజు తీసుకోవడానికి వెళ్తున్నామంట. అంటే మామూలుగా వెళ్ళినప్పుడు ఒక 10 kgs 15 kgs తీసుకొని వచ్చుకుంటాము. మొన్న తెచ్చింటిమి అయిపోయినాయి, అందుకని మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు ఎన్ని ఉంటే అని తెచ్చేసేసుకుంటాము. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓషిని బ్లాగ్స్. అండ్ మామిడికాయల దగ్గర అంటే పంపనూరు వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎలా ఉంటాయి ఆ మామిడికాయలు అని నేను మీకు పూర్తిగా ఈ వీడియో చూపిస్తాను. సో డోంట్ స్కిప్, లెట్స్ వాచ్ ద వీడియో ఫుల్. ఇది ప్లే గ్రౌండ్. ఇది దీన్ని దాటి ఒక 50 meters వెళ్తే మీకు వస్తుందన్నమాట మామిడికాయల సెంటర్ అనేది. సో అక్కడ మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో వచ్చేసామన్నమాట ఇప్పుడే మామిడికాయల దగ్గరికి. చూడు ఇంకా ఉన్నా. మొన్న తీసేవని తీయకున్నాయి అంకుల్, బాగా పెద్దవి మొన్న వచ్చింటాం కదా, బాగా పెద్దగా ఉన్నాయి, బాగా తీయకున్నాయి. జాగ్రత్త. కవర్ ఉందిలే. ఓకే, తీసుకునేవి అయిపోయినాయి. అడుగుండిలే. అంతేనామా, ఇంకా ఉన్నాయా తీసుకునేది? తెస్తాడా లోపల అంకుల్? ఒకసారి రావచ్చా? వచ్చి వీడియో తీస్తాను, ఏం లే యూట్యూబ్లో పెడతాను, చూసి చాలా మంది వస్తారు. జాగ్రత్త, నేను లోపల వేసి వస్తా. మమ్మీ లోపలికి ఏమన్నా ఒక్క నిమిషం, ఇది పట్టుకో. సో లోపల చూపిస్తాను కదా, అన్ని చెట్లు, మామిడికాయ చెట్లు ఉంటాయి ఇక్కడ. ఓకే ఓకే. సో ఇవన్నీ చెట్లే, తోట అనమాట. అంటే మామిడికాయలు పండించేది, అన్ని రకాల మామిడికాయల చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్నాయి చూడండి మామిడికాయలు అంత. ఇవన్నీ రకరకాల మామిడికాయ చెట్లు అనమాట. ఈడ ఒరిజినల్ మామిడికాయలు దొరుకుతాయి ఈడ పంపనూరులో. అంటే ఇక్కడ వచ్చేటప్పుడు గ్రౌండ్ ఉందన్నమాట, దాని పక్కన కొంచెం ఒక 100 meters వస్తే మీకు వచ్చేస్తుంది ఆ ప్లేస్.
సో ఎస్, ఇవన్నీ అవే. ఎస్, దాన్ని చూసారా, మామిడికాయ, పచ్చి మామిడికాయలు. వస్తున్నారనమాట తీసుకొని. అంకుల్ ఏమో అబ్బా తెలీదు. ఇద్దండి మామిడికాయ, పచ్చి మామిడికాయలు అనుకుంటే ఇవి. చాలానే ఉన్నాయి ఇక్కడ చెట్లన్నీ. సో ఇంకా చాలా లోపల చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఉండే చూపిస్తున్నాను అనమాట మీకు. దండిగా ఉన్నాయి ఇక్కడ మామిడికాయలు అయితే. మామూలుగా ప్రతిసారి వస్తుంటాము, ఎప్పుడు తీయలేదు. ఇప్పుడు చూపిస్తాను అనమాట. వచ్చినాను ఇంకా లాస్ట్ వస్తున్నా. సో ఇది గైస్, మేమైతే తీసుకున్నాం. ఇంకా చాలా తీసుకునేది ఉంది బయట. ఆల్రెడీ సెలెక్ట్ అయితే ఇవైతే చిన్న మామిడికాయలు అనమాట. సో ఇది గైస్, ఇంకా చాలా ఉన్నాయి లోపలికి. టైం లేదుగా మేము వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చినాము, మీరు కూడా తీసుకుంటారని చూపిస్తున్నాను అనమాట. సో ఎస్, ఇవి ఈడున్నాయి చూడండి పచ్చి మామిడికాయలు. సో చాలా కూలింగ్ అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు వెళ్తున్నాను ఎగ్జిట్. తీసుకున్నావా? కానీ ఎప్పుడు చెప్తున్నారంటే జమా గుర్రాన్ని గాడిని ఒకటే గడ్డి గడ్డిస్తున్నారు. మేము దీన్ని ఎట్లా మాగేసి ఇంకా మేము మాగేస్తే వాళ్ళకి ఫస్ట్ పాలు తీసుకొని మందు వాళ్ళ గడ్డి మాకు గుర్తు. కాయ వంకాయ తింటుంది టౌన్లో బాగాలే. ముందు మా కింద ఉన్నాయండి, పెడుతున్నాను. పెద్ద పెద్ద అది పోయిందా? అది డ్యామేజ్ అయింది. అది మంచి చేసుకోవాలి. జాగ్రత్త, ఆ కుర్చీ ఇటు పెట్టుకోకూడదు. పైన పెడతాను. ఎన్ని మొత్తము? 10. ఓకే. ఫోన్పే ఉంది కదా అంకుల్ మీ దగ్గర? అదే చిల్లర ఉంది, ఫోన్పే. పది కేజీలు తెమ్మా.
మళ్ళీ ఇంకా ఎప్పటి వరకు ఉంటాయి అంకుల్ మీ దగ్గర? జూన్ వరకు ఉంటుంది అమ్మా. జూన్ వరకు, అదే లాస్టా? ఇంకా జూన్ లాస్ట్ వరకు ఉంటుంది అమ్మా. సరే ఇది బాబా వద్దు. కవర్లో పెట్టించుకో, కవర్లో పడుతుంది కదా అని నేను ఒక్కసారి మెత్తగా తింటామా అవన్నీ ఒకదాని పడి బరువు ఎక్కువ అయితే పాపం మళ్ళీ పచ్చికాయలు అయితే ఎన్ని వేసినా ఏం కాదు. ఇది నేను మీద పెట్టుకుంటాను సాయి. అది ఇది ఓకే, అది ముందర పెట్టుకో. ఓకే. ఊపు ఊపు తెచ్చుకుంటే వాళ్ళకి తెలుసు. సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉంటారు అంకుల్? రాత్రి 3 ఇది ఆహా, అంటే ఎప్పుడు వచ్చినా అవైలబుల్గా ఉంటాయా? ఓకే. సాయంకాలం 7 గంటలకి పోయి 4 వాచ్ చేసుకుంటాము. రాము ఇట్లా పొడి లేకపోతే దారి ఏమైనా అంకులే మూడేస్ ఓకేనా? 15 చిన్నాడు. 15 అమౌంట్. మామిడికాయలు అయితే తీసుకున్నది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడే తీసుకునేది మామిడికాయలు. సో ఇక్కడ అన్నమాట తోట కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు ఒరిజినల్గా అమ్ముతున్నారు, అంటే చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నారు. మేమైతే 15 kgs తీసుకున్నాం అనమాట. సో వాళ్ళు 70 అన్నారు, మేము 60 కట్టినాము. 60కి ఇచ్చినారనమాట, మళ్ళీ రావాల్సి ఉంటుంది. సో మామిడికాయలు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి. కాయ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, చూపిస్తాను. ఒకసారి మీరు కూడా వెళ్ళి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దేవుడే వేసినాడు. మేమైతే 15 kgs తీసుకున్నాము. చాలా తీయగా ఉన్నాయి కాయ అయితే. ఇంతకుముందు తీసుకున్నాం కదా. సో ఇవన్నీ కాయ బాగున్నాయి. ఇవన్నీ సర్దుకోవాలన్నమాట ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడు లోపలే ఉంటే వేడికి బాగోపోతాయని ఇవి ఓపెన్ చేసి పెట్టేస్తున్నాం అనమాట. కాయ అయితే చాలా బాగుంది. సారీ అండి, కొంచెం తగ్గుంది, కాఫ్ ఉంది, కొంచెం వాయిస్ కూడా చాలా బాగా కొంచెం అడ్జస్ట్ కావండి. ఇది కాయ అయితే చాలా బాగుంది. ఇవి అయితే ఒక 4-5 రోజులకి మనకి పనికి వస్తాయండి. ఎప్పుడు ఏమి కుళ్ళిపోవు, ఏమి కావు, బాగుంటాయి టేస్ట్ అయితే కూడా. ఇదైతే పంపనూరు సైడ్లో ఒక గ్రౌండ్ ఉందండి. అక్కడ మీరు ఎవరైనా చూసినట్టయితే పంపనూరుకి ఎంట్రీలోనే ఒక గ్రౌండ్ ఉంది రైట్ సైడ్. దాని నుంచి ఒక 50 meters దూరం వెళ్తే మీకు వాళ్ళు అంటే వాళ్ళు కనిపిస్తారనమాట. నేను అది కూడా మీకు లాస్ట్లో వీడియోలో పెడతాను. నేను చూసి మీరు కాల్ తెచ్చుకోవచ్చు. మాకైతే 70 rupees చెప్పారనమాట. మేమైతే 60కి అడిగా ఉన్నట్ట. అంటే మేము చాలా ఏళ్ళ నుంచి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మాకు కొంచెం అంటే దగ్గర పరిచయం కాబట్టి మాకు 60 rupees అడుగుతానే ఇచ్చారు. సో
ఇవన్నీ సర్దేసేసుకొని కాయలు చాలా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ కవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్లేట్ అన్నమాట. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా ఇవి ఉన్నాయి దీంట్లో కూడా. సో ఇవి వచ్చేసి చాలా కాయలు ఉండే, అవి మాకు తెలిసిన వాళ్ళు తీసుకువెళ్ళారు. ఇవి మిగిలిండే కాయలు అనమాట. అంటే మిగిలిండేది కాదు, మా కాయలు. కాయ అయితే చాలా బాగుంది. ఒరిజినల్ కాయ అండి, వెరీ స్వీట్, చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. ఒకసారి తింటే చాలు, మళ్ళీ మళ్ళీ వెళ్ళి తీసుకోబోతుంది అవుతుంది మీకు. చాలా గట్టిగా ఉన్నాయి, బాగా కాయ కూడా చాలా లావు ఉంది. ఉన్నాయి ఒక్కొక్క కాయ ఎంత లావు ఉంది చూడండి. అనంతపూర్లో అయితే ఇంత పెద్ద కాయ నేను ఎప్పుడూ చూడలేదు. అంటే దీనికి ఇంకా కొంచెం చిన్నగా ఉండే కాయ అయితే చూసాను, కానీ ఇంత పెద్దగా ఉండే కాయ అయితే ఎప్పుడు చూడలేదు నేను. ఇవి ఒరిజినల్ వాళ్ళ తోటలోనే పండించి ఇస్తారనమాట. అంటే ఏం మందు ఏమి ఉండవు, ఏ హైబ్రిడ్ ఏమి ఉండవు. ఇవి బేనిషా అండి, ఫుల్లీ బేనిషా మామిడికాయలు అనమాట ఇవి. ఇంకొకటి నేను అక్కడ వాళ్ళ దగ్గర ఇంకా ఏమేమి కాయలు ఉన్నాయో, ఎన్నెన్ని రకాల కాయలు ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. మీరు దీంట్లో కూడా చూసేసేయచ్చు. సో ఇదండి, ఇవన్నమాట. ఇంకా ఉండే అవి మాకు తెలిసిన వాళ్ళు అయితే తీసుకెళ్ళారనమాట. ఇవి మా కాయలు. సో వీడియో ఇదండి. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాయలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వెళ్ళి. వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళ వీడియో కూడా దీంట్లో పెడతానమాట. నేను వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టేస్తారు. సో అక్కడ ప్లే గ్రౌండ్ నుండి ఒక 50 మీటర్స్ దూరం వెళ్తే అంటే రెండో షాప్ అనమాట. అక్కడ వాళ్ళకి తడిక అనేది కనపడుతుంది, కట్టింటారు. నేను మీకు వీడియోలో కూడా నేను చూపిస్తాను. సో చూసారు కదా ఈ వీడియో. కాయలైతే చాలా బాగున్నాయి. మేమైతే చాలా ఇయర్స్గా అక్కడే తీసుకుంటున్నాము. మీరు కూడా అక్కడికి ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓస్ట్రీ వ్లాగ్స్. అండ్ ఇంకా మోర్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ స్టే ట్యూన్ టు ఓస్ట్రీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.